మీ పార్టీతో పాటు ఉన్నటువంటి అంటే అఫ్కోర్స్ ఈ తెలంగాణ రాజకీయాలు కానీ మనం దేశవ్యాప్తంగా ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతున్నటువంటి ఒక అంశం గురించి నిజంగానే మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఉంది. తిరుపతి లడ్డు గురించి. తిరుపతి లడ్డూలో ఫ్యాట్ అడల్ట్రేషన్ జరిగింది అనేటువంటి పెద్ద రచ్చ జరుగుతుంది. దాంతోపాటు మీ పార్టీతో పాటు అంటగాగినటువంటి పార్టీ జనసేన. ఆ పార్టీ చీఫ్ ఒక మాట అన్నారు, సనాతన ధర్మ బోర్డ్, సనాతన ధర్మ రక్షా బోర్డు అనేటువంటిది సపరేట్గా ఒకటి ఏర్పాటు చేయాలి అనేటువంటి మాట ఆయన పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ పార్టీ దానికి కట్టుబడి ఉందా? నిజంగానే బీజేపీ పార్టీ హిందువుల కోసం పోరాడుతుందా? అంటే ఒకటి, నేను ఈ తిరుపతి లడ్డు గురించి స్టేట్మెంట్స్ ఇద్దామనుకున్నా. కాకపోతే మీరు ఇప్పటి నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి హిందువుల మీద, హిందూ ధర్మం మీద నీకు తెలవకుండానే ఒక రకమైన ప్రచారాలు చేసుకుంటూ హిందూ ధర్మాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా ప్లాన్డ్ ఫ్రమ్ ద డే వన్, సెపరేట్ పార్టీషన్ దగ్గర నుంచి. అయితే ఇప్పుడు చివరికి సరే ఈ లడ్డూలో కల్తీ జరిగిందా, కల్తీ జరగలేదా? కల్తీ జరిగిందంటే వెంకటేశ్వర స్వామి లడ్డూకి ఎంత ఫేమస్, అసలు ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి భక్తులందరూ, నాకు తెలిసి లడ్డూ తిన్నోడు ఈ ప్రపంచంలో ఉండి హిందూ అన్నోడు. అట్లాంటి వాడు దాంట్లో ఏదో కొవ్వు గది తగిలింది, ఇది తగిలింది అంటే వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి. అంటే దీని మీద దేవుడి మీదనే నమ్మకం లేకుండా చేయాలా, లేకపోతే తిరుపతి మీద నమ్మకం లేకుండా చేయాలనే స్వార్థ రాజకీయాలు కూడా ఉండొచ్చు కొంతమంది. వీటన్నిటి అనుకున్నాక నేను పెట్టదలుచుకోలేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్షరాల సత్యం, అక్షర సత్యం. ఎట్లా అంటే 100కి 100% గుళ్ళకి నిజంగానే సనాతన బోర్డు ఒకటి చేయాలా, ఆ బోర్డు కింద గుళ్ళు నడిపేటట్టు చేయాలి. అంతేగాని ఇప్పుడు గవర్నమెంట్ నడిపేటట్టు చేస్తూ ఉన్నావు. కొన్నిసార్లు చూస్తున్నాం, నాస్తికులను తీసుకొచ్చి నువ్వు చైర్మన్లుగా వేస్తూ ఉంటావు. ఈరోజు ఒక బోర్డు చైర్మన్ వేసినావు అంటే, బోర్డు చైర్మన్ అంటే నువ్వు ఓన్లీ డబ్బులు మేనేజ్మెంట్ చేయటమా, లేకపోతే మనీ మేనేజ్మెంట్ చేయటమా అని చైర్మన్ కాదు. కానీ నీకు సనాతన ధర్మం, హిందూ ధర్మంలో రకరకాలు నువ్వు దాని ఆచరణలు ఉంటాయి, దాని పూజా విధానం వేరుంటుంది, దాంట్లో చేసే విధానాలు వేరే ఉంటాయి. వీటన్నిటి గురించి తెలిసినోడు ఆడు ఉండాలా. అందుకని ఒక బోర్డు ఉండి ఆ బోర్డు గిన చేస్తే అవుతాం. ఇంకొకటి, నేను తిరుపతి బోర్డుకు కూడా మీ ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 300 దాంట్లో ఏమన్నారు, 320 రూపాయలకి నెయ్యి కొన్నాం మేము. అవును, కిలో నెయ్యి. అంతకుముందు 300కి కొన్నారు, ఇప్పుడు 320కి కొన్నాం. అందుకని మాది తప్పు ఎట్లుంటుంది, దాన్ని కొనసాగించిన అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి బోర్డు, తిరుపతి అంటే ఆలయ కమిటీ వాళ్ళు, మీరు ఆవుని మనం గోమాతని దేవుడు అనుకుంటాం, గోమాత అనుకుంటాం. మీరు గోశాలలు పెట్టే కెపాసిటీ మీకు లేదా? గోశాలల ద్వారా మీరు మీ నెయ్యి తయారు చేసి మీరు చేసేది ఉద్దేశం లేదా? ఈ చుట్టుపక్కల చాలామంది ఉంటారు, చాలా విలేజెస్ ఉంటాయి. కొంతమందికి మీరు దీని ద్వారా మన హిందువులకే ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఆవులు కొనిపించండి. నేను నిజామాబాద్ పోయినా మొన్న ఈ మధ్య, అక్కడ రాములు స్వామి అని ఉన్నారు ఒక ఆయన. ఆయన ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ దాదాపు 500 మందికి 500 ఆవులు ఇచ్చిండు ఒక్కొక్కరికి. ఇచ్చి అంటే గోసేవ చేయడానికి మార్గం. ఈరోజు మీరు గోసేవని మీరు కమర్షియల్గానే చేయండి. గోసేవ మన జనాలకి ఇవ్వండి, ఆవులు ఇవ్వండి, నెయ్యి తెచ్చుకోండి, నెయ్యి కొనుక్కోండి, దాని ద్వారా మీరు లడ్డు తయారు చేయండి. ఈరోజు ఆవు నెయ్యి కొనాలా అంటే మనలాంటి వాళ్ళు 2500 నుంచి 3000 రూపాయలు. ఒరిజినల్ ఆవు నెయ్యి అయితే 2500 నుంచి 3000 రూపాయలు. 300 కొనేదాంట్లో నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? అసలు దాన్ని ఎట్లా రకంగా నువ్వు మంచిగా ఉండాలనుకుంటావు? పోషేటోడు మాత్రం ఎందుకంటావు? ఇవాళ సరే చేసిన కాంట్రాక్ట్లు మీరు చేసిర్రు, సప్లయర్ వాడు చేసిర్రు, ఇవాళ మీరు కేసులు వేస్తే వాళ్ళ మీద కేసులు వేస్తారు, అంటే మీరు దుమ్ము దులుకొని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ అసలు మీకున్నది ఏంది? దేవాలయాన్ని నడపాలా అంటే, ఈరోజు పునుగు పిల్లిని ఆయిల్ కావాలంటే, పునుగు పిల్లితో చేయాలంటే పునుగు పిల్లికి మీరు ఒకటి పెట్టిర్రు. ఇలా గోమాతని మీరు హిందూ మతానికి మనం దేవుడు అనుకుంటా ఉన్నాం, మీరు గోశాలలు ఎందుకు పెట్టరు? మీకై మీరు బయట నుంచి తీసుకురావటం ఏంది? ఇది సిగ్గుచేటు కదా. ఇన్ని లక్షల వేల లక్షల కోట్లున్న వెంకటేశ్వర స్వామి ఈ పనులు చేయలేకపోతే రేపు గోమాతను కాపాడేది ఎవరు? నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. కొన్ని కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క సంపాదన, రోజు భక్తులు హుండీలో ఇచ్చేటువంటి ఆనందంగా వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు, అది స్వామివారికి ఇచ్చేస్తున్నామని రోజు. కానీ మినిమం వర్స్ట్ కేస్ ఆఫ్ ద వర్స్ట్ 4 crores మినిమం, సరే 1.5 కోటి వేసుకుందాం, పర్ డే మినిమం 3 crores అయితే ఎప్పుడు తగ్గదు. 100 నుంచి 120 కోట్లు పర్ మంత్ మినిమం అది. సో ఇంత ఉన్నా కానీ టీటీడీ ఎందుకు చేయట్లేదు? అదేవిధంగా అధికారంలో గత 10 ఏళ్ళుగా మీ పార్టీ ఉంది, రానున్నటువంటి 4 సంవత్సరాల పాటు మీరే ఉండాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది. సరే 4.5 ఏళ్ళు అనుకుందాం. గోమాతని నిజంగా లేదా గోవుని ఎందుకు జాతీయ జంతువుగా మీ పార్టీ ప్రకటించలేకపోతుంది? ఎందుకు ఆ వైపు అడుగులు వేయలేకపోతుంది? అంటే ఒకటి, ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే నీకు మొత్తం స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది గుళ్ళని, ఎక్కడికక్కడ.
ఈరోజు అదే అసలు గుళ్ళని గవర్నమెంట్ పరిధిలో పెట్టి దాన్ని ఎండోమెంట్ పెట్టి దాంట్లో ఈరోజు మనం ఒకటి ఆలోచించాలి దీంట్లో. గుళ్ళో అన్య మతస్థులు ఏ మతముడైనా నీకు ఉద్యోగులకు జాయిన్ కావచ్చు, ఎందుకంటే అది ఎండోమెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిపోయింది. నువ్వు అదే ఒక చర్చిలోనో ఒక మసీదులోనో వేరే హిందూ ఉన్న ఒకరిని తీసుకుపోయి దాంట్లో జాబ్ చేసుకోవడం చూస్తారా ఈ దేశంలో? ఇయర్ కదా ఫస్ట్. సెక్యులరిజం అంటూ ఉంటాం. అసలు సెక్యులరిజానికి అర్థం ఉందా ఎవరికన్నా? ఎక్సెప్ట్ ఇండియాలో కాకుండా ఏ దేశమన్నా సెక్యులర్ అనే పేరు వినపడుతుందా? ఏ రాజ్యాంగంలో సెక్యులర్ అనేది ఉందా? ఇవాళ ఎంతసేపటికి అంటే ఇది బుల్డోజ్ చేయటం, మతాన్ని ఆ ధర్మాన్ని లేకుండా చేయడానికి ఏదైతే యూకే వాడు మనం ఉన్నప్పుడు 200 సంవత్సరాలు ఏదైతే చేసిండో దాని కంటిన్యూషన్ జరుగుతూ ఉంది, అంతేగాని ఇది చేసే పరిస్థితుల్లో లేదు. ఇంకొకటి, సరే మీరు అన్నట్టు గోమాతకు ప్రకటించరా అంటే ఈరోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉంది. దాదాపు 70 ఏళ్ల తప్పుల్ని కడుక్కుంటూ వస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ వచ్చినాక. ఏ రోజు ఎవరు చేయలేని 370 ఆర్టికల్ రద్దులు చేస్తూ ఉంది. రేపు 1 నేషన్ 1 ఎలక్షన్ చేయబోతూ ఉంది. అతి తొందరలో నాకు తెలిసి మనం 1 నేషన్ 1 లా కూడా రాబోతూ ఉంది. అన్నీ కూడా అంటే ఒక్కొక్కటి తీసుకొని, ఎందుకంటే నీకు ఇండియాకున్న ప్రాబ్లం, మనం అన్ని దేశాలకి బయట దేశాలతో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకు అవతల శత్రువు ఉంటే శత్రువుతో ప్రాబ్లం ఉంటుంది, కానీ మనకి బయట దేశాలతో ఎంత ప్రాబ్లం ఉందో లోపల అంతే ప్రాబ్లం ఉంది. నీకు ఇవన్నీ కావాలి. మొన్న ఏమనుకున్నారు, బంగ్లాదేశ్ గొడవలు అనుకున్నారు. బంగ్లాదేశ్ కంటే ముందే ఇండియాలో గొడవలు చేయడానికి ప్రయత్నాలు చేశారు చాలామంది. కానీ ఈ సమర్థవంతమైన నాయకత్వం, మోడీ గారు లాంటి నాయకత్వం ఉండటం వల్ల ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకుంటూ రావటం, ఎన్నో ఏమంటారు వీటిని సొసైటీస్ని, ఫేక్ సొసైటీస్, వాళ్ళు ఎంతసేపు మత వ్యాప్తి మత మార్పిడుల కోసం పెట్టిన 40-50 వేల సొసైటీస్ని ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వచ్చింది. ఈరోజు అంటే ఎంతసేపటికి దేశం కోసం మనం చూసినాం. మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే టయానికి 3-4 కిలోమీటర్లు ఉంది పర్ డే హైవే వేసే హైవే లేయింగ్ కెపాసిటీ. ఈరోజు 30 కిలోమీటర్లు ఉంది పర్ డే. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పులన్నీ? ఈరోజు ప్రపంచంలో జరిగే మొన్నటిదాకా ఎప్పుడో 10-11 ర్యాంకులో ఉన్న మన దేశం ఆర్థిక అభివృద్ధిలో ఈరోజు 5వ ర్యాంకులకు వచ్చినాం. తొందరలో 3 అంటా ఉన్నాం. ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా మారబోతా ఉన్నాం. యూకేకి రష్యాకి ప్రాబ్లం వస్తే మనల్ని మధ్యలో రమ్మంటా ఉన్నారు. ఇలా ఇజ్రాయిల్కి వీరికి వస్తే మనల్ని మధ్యలో రమ్మంటా ఉన్నారు. అంటే ఎట్లొచ్చింది ఈ విలువంతా నీకు? ఒక్క మనిషి ఒక్క పార్టీ 10 ఏళ్లలో చేయలేంది, నువ్వు 70 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయినావు? ఈరోజు కాకపోతే అవుతాయి, ఒక్కొక్కటి స్లోగా అవుతాయి. ఖచ్చితంగా చేయటానికే పూనుకున్నారు. 100% ఈ దేశంలో హిందూ ధర్మం, హిందూ అనేటోడు ప్రశాంతంగా నిద్రపోయిన దాకా భారతీయ జనతా పార్టీ ఊకోదు. బట్ కొన్ని విషయాల్లో గమనించుకుంటే ఇదే భారతీయ జనతా పార్టీ అలాంటి అంశాలు జరిగినప్పుడు చాలా దూరంగా కనిపిస్తూ ఉంది కొన్ని అంశాలు. అప్పుడు అంటే ఇప్పుడు మన దగ్గర పరిస్థితి ఏంది? ఎంతసేపటికి మతాలని రెచ్చగొట్టాలా, దాంట్లో ఒకళ్ళు చేయంగానే ఇంకొకటి వచ్చేసి సూడో సెక్యులరిస్టులు ఉంటారు ఇప్పుడు చాలామంది. ఈరోజు ఇందాక చెప్పినా నేను, సెక్యులరిజం అనేది ఓన్లీ హిందూస్కే కాదు, సెక్యులరిజం అనేది ముస్లింకి ఉండాలా, సెక్యులరిజం అనేది క్రిస్టియన్కి ఉండాలా. ఈరోజు నువ్వు ముస్లిం ఎంఐఎం అని ముస్లిం డైరెక్ట్ పార్టీతోనే పెడితే అది సెక్యులరిజం కాదు, వాడు పెట్టుకోవచ్చు. ఆయన చాలా క్లియర్గా చెప్తాడు, నేను సెక్యులర్ అనేటువంటి మాట. అదే ఆయన సెక్యులర్, కానీ పార్టీ మాత్రం ముస్లిమే పెట్టుకోవచ్చు, ముస్లిమ్స్ కోసమే మాట్లాడవచ్చు, వేరే దానికి మాట్లాడకుండా ఉండొచ్చు, కానీ ఆయన సెక్యులర్. మళ్ళా క్రిస్టియానిటీ కోసం పెట్టుకొని నీ కింద మొత్తం సోనియా గాంధీ కింద చూడు ఒక్కళ్ళన్నా కింద పనిచేసే వాళ్ళ కానీ మొత్తం కంప్లీట్ క్రిస్టియన్స్ని పెట్టుకొని పరిపాలించవచ్చు, అది సెక్యులరే. కానీ హిందూ అనేటోడు మరిచిపోయి అసలు ఈ దేశం ఏందండి? మతం పార్టీషన్ ఎందుకైంది? ఆ రోజు మత ప్రాతిపదికన పార్టీషన్ అయింది. మత ప్రాతిపదికన పార్టీషన్ అయితే నువ్వు ఉన్నోళ్ళనేమో పాపము లక్షలాది మందినేమో పాకిస్తాన్ నుంచి కొంతమంది చంపిర్రు, కొంతమంది బిచ్చగాళ్ళు అయినరు, కొంతమంది వీడికి వచ్చిండ్రు. ఇక్కడ ఉన్నోళ్ళనేమో ఇక్కడ ఉన్నామన్నారు ఆ రోజు నాయకత్వం, ఇదే కాంగ్రెస్ నాయకత్వం. ఈ కాంగ్రెస్ అనేది దేశానికి పట్టిన శ్రేణి. ఈ కాంగ్రెస్ ఈ దేశంలో ఉన్నంతసేపు ఈ జనాలకు మంచిది కాదు, ఈ దేశానికి మంచిది కాదు, ధర్మానికి అసలు మంచిది కాదు.